నా భారత ఆయన తెలుసు అయినా ఈ వచ్చి మోక్షాన్ని ఏ విధంగా తెచ్చి ఉన్నాను వెళ్ళిన పని ఏమైంది? మోక్షాన్ని ఏ విధముగా తెచ్చావు?
వరాలు ఇచ్చినది కదా మచ్చ కంటిని ఇంతమంది ఉండంగా రొచ్చగా తెచ్చేశా. అవును కదా, నడు మొనలను చెలి చేసినా అన్నది నవి గేలిచ్చింది కదా. చాలా విశ్రాంతి తీసుకొని మాట్లాడతాను. అన్నా ఇది నోటి గయాలి, నన్ను అనరాని మాట్లాడుతుంది. అది గయాలైతే నేను దుర్యోధన చక్రవర్తి. నేను అన్నా ఏం చేయలేవు ఉన్నాయి గడ్డ మంచి చెడ్డ. అవునా, చాలా గాజుపడినాను. నీవే సరిగా మాట్లాడు. అది అనరాని మాట్లాడుతుంది. ఒకవేళ నేను అనిపించుకుంటే పంచమిత్రిక ఆ నాడు మైక్సంలో నన్ను ఇప్పుడు నమ్మవే. ఒక్కసారి కన్నెత్తిన చూడవే, చూడవా ఎత్తి చూడవే. ఒకసారి కన్నెత్తిన చూడగా నువ్వున్న నమ్మవే.
చూడలేదు నవ్వలే లేదా మరి వాడి చెంతన్న చేస్తాము. ఓహో సహోదరా నాకు అయ్యే పని లేదు, నాకు అర్థమైపోయింది. భయంగానే తొడపై కూర్చుంది రా చెప్పు. ఎట్లా చేద్దాం అయితే అంతే ఏనేది ఛార్జింగ్ తొడపై కూర్చుందో మా ఇంటి తొడపై కూర్చుందో రాదే కృష్ణ వాసుదేవ గోవింద ఓ పౌరవరులారా ఓ ఈ ఏ ఎదురు పెట్టి ఓ కొలుచి ఒప్పుకుంటున్నా చేపట్ట గొడవలో శిథిలంబు చేసి మాట్లాడుకున్నారే చాలిన కాలమందునా
చాలు దొరయి వేళ యోగుల సతిసుతో చాలిన కాలమందున చాలు దురతన తోటి రామసములైన చాలు దురతన తోటి రామసములైన చితిలే చాలిన కాలమందున యోగులారా పెద్దలారా ఇది న్యాయమా ఇది ధర్మమని ఒక్కరు నోరు మాట్లాడుతున్నారే కృష్ణ వాసుదేవా గోవింద ఇది న్యాయమా తల్లించుకో నీ దిక్కులను తలుచుకోవే కృష్ణాదీన బాంధవ కంటిలే
యోధాను యోధులటువంటి ఈ సభలో ఏ ఒక్కరైనా నోరు విప్పి మాట్లాడుతున్నారే. ఓ యోధులారా, ఏడుకో. ఓ నీవు తొడవికి చేస్తున్నావు అంటే నా శాపం. నువ్వు వచ్చి కూర్చున్నాడు తొడిగితేమి మెడిగితేమి రా తమ్ముడా కృష్ణాదేవ బాంధవ మాధవ స్వామి దీన బాంధవ నన్ను రక్షించలేవా, నన్ను కాపాడలేవా అన్నా వేణుగోపాల. అప్పుడు అన్నది నా కాలు రెండు విరగలంట అతి కాలంలో అది మన తొడపై కూర్చోవాలే గాని తొడ విరిగితే ఏమి మెడ విరిగితే ఏమి అంతేకాలం తొడగిరిగితే ఏమి నేను ఈడిపోతే ముందు మాట్లాడమని ముందు నా తొడపై కూర్చోమని అంత్యకాలంలో తొడగిరిగితే లేకపోతే చేతులు పోతే అంతే చేసేట మనం చూస్తామయ్యే గొంతుందో నువ్వు అర్థం వేసుకోపో అంతా వాళ్ళు చూస్తావా అని చూస్తావా
చూడు పనితుత్తుగా పనిచేస్తురా మర్యాదగా వస్తున్నావా లేదా ఎంత మాత్రమురా మీలాంటి వాళ్ళకి మర్యాద నీకేం మర్యాద ఓ అన్న దీని ఇంకా నువ్వు ఏం చేయవు దీనితో మాటలే చూడు నీ ఆజ్ఞానం దాని పద్ధతులు ఉన్నారు కదా సరసలలో వాళ్ళని పిలిపించు దీని ముందరనే వాళ్ళు అవమానించిన వనుకో అప్పుడు దీనికి మనం ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. మన పౌరుషము మన రోషము మన ప్రతాపము అప్పుడు అర్థమవుతుంది దీనికి మనం ఏంటనేది ఏ సేవక! ఏయ్! ఏం చేస్తున్నావు? మా అమ్మగారి ఆజ్ఞాసారమున శరసాల నుంచి ఆ పాండవులు విముక్తులుగా నుంచి బయట అయినా ట్రైన్ పైకి పొడనాడు తిండిపోతున్నా వాడికి 2 సైకిళ్ళు